హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, అమెజాన్లో మీరు ఏదైనా వస్తువును కొనుక్కోవాలనుకున్నట్టయితే మనకు ఈజీ పద్ధతిలో ఉండే విధంగా ఈఎంఐస్ అవైలబుల్లో అయితే ఉన్నాయి. మరి ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఉండాల్సిన పని లేదు గైస్. ఈ వీడియోలో మనం మీ యొక్క డెబిట్ కార్డ్ అంటే మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉన్నట్టయితే ఆ ఏటీఎం కార్డ్ యూజ్ చేసుకుని మనం ఎటువంటి వస్తువునైనా, అది ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేదంటే ఏదైనా మీకు సంబంధించిన బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, లేదా ఇంటికి సంబంధించిన డెకరేషన్ వస్తువు కావచ్చు, ప్రతి దాన్ని కూడా మనం ఈజీగా ఈఎంఐ పద్ధతిలో కొనుక్కోవచ్చు. మరి దీనికి మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఉండాల్సిన పని లేదు, మీరు ఎటువంటి డౌన్ పేమెంట్ కూడా చేయాల్సిన పని లేదు, క్రెడిట్ కార్డ్ అసలు అవసరమే లేదు. అయినా కూడా మీకు నో కాస్ట్ ఈఎంఐతో పాటు నార్మల్ ఈఎంఐ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ అయితే చేద్దాం. ఇన్ఫాక్ట్ ఇది అమెజాన్కే కాదు, ఫ్లిప్కార్ట్ కూడా వర్తిస్తుంది గైస్. మరి అలా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, మీ అందరితో చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ నా ఛానల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇక టాపిక్లో వచ్చినట్టయితే అమెజాన్ డెబిట్ కార్డ్ ఈఎంఐ. సో డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది మనకు ఏటీఎం కార్డ్ ద్వారా మనకు లభించేటువంటి ఒక ఈఎంఐ పద్ధతి. సో దీనికోసం మీరు ఏమి చేసే పని లేదు, సింపుల్గా మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అమెజాన్ వాళ్ళు అఫీషియల్గా మనకు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కలిగి ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 బ్యాంక్స్ కనే కాదు గైస్, ఇంకా మనం చెక్ చేసినట్టంటే, అంటే ఒకసారి డీటెయిల్గా తరగదారులో చూసినట్టయితే మనకు ఎస్బీఐ కావచ్చు, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, కొటాకు, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి కూడా మనకు ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ అమెజాన్లో లభిస్తుంది. మరి దీనికి కావాల్సినటువంటి సింపుల్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా మీ దగ్గర నేను చెప్పినటువంటి ఈ బ్యాంక్స్లో ఏ బ్యాంక్లో మీ దగ్గర అకౌంట్ ఉందో అదొకసారి తీసుకొని మీ యొక్క డెబిట్ కార్డు లేదంటే ఏటీఎం కార్డు మీ దగ్గర పెట్టుకోండి. సో తీసుకున్న తర్వాత మరి ఆ ఏటీఎం కార్డు యూజ్ చేసుకొని మీరు ఎలిజిబులా కాదా, లేదంటే మీ యొక్క డెబిట్ కార్డ్ అనేది ఈ ఈఎంఐ ఫెసిలిటీని మనకి ఇస్తుందా లేదా అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా మీరు బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవాల్సిన పని లేదు. సింపుల్గా ఒక ఎస్ఎంఎస్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి రిప్లై అనేది వచ్చేస్తుంది. మరి ఈ ఎస్ఎంఎస్ పద్ధతి అనేది ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కో రకంగా అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చేస్తాము, శాంపుల్గా మీకు చెప్తా చూడండి. మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నారనుకోండి, మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది కదా, ఆ డెబిట్ కార్డు తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క బ్యాంక్తో రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ యూజ్ చేసుకుని ఒక మెసేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే, మీరు క్యాపిటల్ లెటర్స్లో మై హెచ్డిఎఫ్సి అని టైప్ చేసుకుని 5656712 నెంబర్కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ మెసేజ్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే మీ యొక్క అకౌంట్ లేదంటే మీ యొక్క డెబిట్ కార్డ్ ఈ ఈఎంఐ ఆప్షన్కి ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అయినట్టయితే ఎంత అమౌంట్తో మీరు ఎలిజిబుల్ అయ్యారనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మెసేజ్లో వచ్చేస్తుంది. సపోజ్ మీరు ఎలిజిబుల్ కాకపోయినట్టయితే ఆ మెసేజ్ కూడా మనకు వచ్చేస్తుంది గైస్. మరి ఒక్కసారి కనుక మీరు ఎలిజిబుల్ అయ్యారంటే ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకుని మీరు అమెజాన్లో ఈజీగా ఎటువంటి వస్తువునైనా డెబిట్ కార్డ్ ఈఎంఐ పద్ధతిలో ₹1 కూడా కట్టాల్సిన పని లేకుండా మీరు ఆ వస్తువుని కొనుక్కోవచ్చు. కానీ రీసెంట్ టైమ్స్లో హెచ్డిఎఫ్సిలో చిన్న మార్పులు అయితే చేశారు. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి అనే కాదు, ఇంతకుముందు మనకు ₹1 కూడా కట్టాల్సిన పని అయితే లేదు. కానీ ఇప్పుడు నామినల్ ఫీ రూపంలో జస్ట్ ₹1 మాత్రమే కట్ చేసుకుంటున్నారు. అది కూడా మీ యొక్క డెబిట్ కార్డ్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసమే, అంతేకాని మనం ఎక్స్ట్రాగా అక్కడ పేమెంట్ అయితే చేయట్లేదు. మరి ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ మీరు ఎలా చేసుకోవాలనేది మీకు ఒకసారి లైవ్లో అయితే చూపిస్తాను. మరి కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదు, ఇక వేరే బ్యాంక్ అకౌంట్స్కి ఎలా ఎస్ఎంఎస్ చేయాలని ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. సపోజ్ మీరు కనుక ఎస్బీఐ అకౌంట్ కలిగి ఉన్నట్టయితే DCEMI అని మెసేజ్ చేసి 567676కు మెసేజ్ చేసుకోవాలి. ఇక కొటాకు, ఐసిఐసిఐ అలాగే యాక్సిస్ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్నట్టయితే సింపుల్గా DCEMI అని టైప్ చేసి మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం యొక్క 4 డిజిట్స్ ఉంటాయి లాస్ట్లో, ఆ లాస్ట్ 4 డిజిట్స్ని మెన్షన్ చేసుకోవాలి. మెన్షన్ చేసినటువంటి మెసేజ్ను మీరు కొటాక్ బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్నట్టయితే 5676788కి పంపించండి. ఐసిఐసిఐ కలిగి ఉన్నట్టయితే మీరు 5676766కి మెసేజ్ సెండ్ చేయండి. యాక్సెస్ కలిగి ఉన్నట్టయితే 56161600 ఈ యొక్క నెంబర్స్కి మీరు మెసేజ్ చేయాలి. సపోజ్ మీ దగ్గర మరి ఇదే కాకుండా ఐడిఎఫ్సి, ఇండస్ ఇండ్, ఈ బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి. మరి ఎలిజిబుల్ అయితే అయిపోయారు. ఎలిజిబుల్ అయిపోయిన తర్వాత మీ యొక్క పేమెంట్ చేసుకున్నటువంటి టెన్యూర్ లేదంటే ఈఎంఐ ఎన్ని నెలలు పెట్టుకోవచ్చు, ఇది కూడా సేమ్ గైస్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి పాయింట్ కూడా బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అయిపోతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది గైస్. ఎందుకంటే ఎస్బీఐ వాళ్ళు ఒక రకంగా మీకు టెన్యూర్ ప్రొవైడ్ చేస్తారు, లేదంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా మీకు కొన్ని ఈఎంఐస్ ప్రొవైడ్ చేస్తారు. అలా మినిమం 3 months నుంచి స్టార్ట్ చేసుకుని 36 months వరకు, అంటే ఆల్మోస్ట్ 3 years వరకు మీరు ఈఎంఐని కట్టుకునే ఫెసిలిటీస్ని ఈ బ్యాంక్స్ మనకు అందిస్తాయి. ఇక ఇంట్రెస్ట్ రేట్ గురించి అయితే ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్ మనకి మినిమం 16% నుంచి స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం 20% వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇక్కడ చార్జ్ చేస్తారు.
ఇది కూడా మీకు చెప్తున్నా కదా! ఇది కూడా డిపెండ్స్ అపాన్ బ్యాంక్ గైస్. ప్రతి బ్యాంక్‌కి ఒకే రకంగా ఉండదు. ఒక్కొక్క బ్యాంక్ ఒక రకంగా అయితే ఉంటుంది. మీ యొక్క డెబిట్ కార్డ్ మీరు చెక్ చేసుకొని అక్కడ మీరు వస్తువుని తీసుకునేటప్పుడే మీకు ఎంత పర్సెంటేజ్‌తో చార్జ్ చేస్తున్నారనేది అక్కడే తెలిసిపోతుంది. ఇక దీని తర్వాత మీరు పేమెంట్ ఎలా చేసుకోవాలి? సో, పేమెంట్ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా మీకు ఆల్రెడీ డెబిట్ కార్డ్ యొక్క ప్రాసెస్ అక్కడ మీరు ఇచ్చారు కదా! దానికి ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా డెబిట్ కార్డ్ లేదంటే మీ యొక్క అకౌంట్ నుంచే సర్టెన్ టైమ్‌కి మీకు అకౌంట్ నుంచి డబ్బులైతే కట్ అయిపోతాయి. మీరు మాన్యుయల్‌గా పేమెంట్ చేసే పనైతే లేదు గైస్. ఆటోమేటిక్‌గా డబ్బులనేవి కట్ చేసుకుంటారు వాళ్ళు. నేను ఒకసారి అనుకుంటా మేబీ హెచ్‌డీఎఫ్‌సీ యొక్క డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేశాను ఈఎంఐ పద్ధతిలో. ఆటోమేటిక్‌గా నాకు హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ నుంచి డబ్బులు కట్టడం స్టార్ట్ అయిపోయాయి. ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ దాకా ఆటోమేటిక్‌గా ఒకటే టైమ్‌కి మనం ఏదైతే డేట్ మెన్షన్ చేస్తామో దాంట్లో ఆ డేట్‌కి ఎగ్జాక్ట్‌గా మనకు డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది. గైస్ ఇక్కడ మనకు బ్యాంక్స్ పేమెంట్ డేట్‌ని అంటే మీ యొక్క రీపేమెంట్ డేట్‌ని ఎలా ఫిక్స్ చేస్తాయంటే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మీరు ఈ మంత్‌లో 15థ్ కంటే ముందర మీరు ఏదైనా ఒక వస్తువుని పర్చేజ్ చేశారనుకోండి అమెజాన్‌లో ఈఎంఐ పద్ధతిలో దాన్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ మీకు 5థ్ లోపల పేమెంట్ చేసుకోమని చెప్తాయి. అలా కాకుండా 15థ్ తర్వాత అంటే 16 తారీఖు, 17, 18, 20, 25 ఇలా మీరు ఏమైనా బుక్ చేసుకున్నారంటే వచ్చే నెలలో మీకు 5థ్ తారీఖు లోపల డబ్బులు కట్ అవ్వు. దాని తర్వాతి నెలలో 5థ్ తారీఖు లోపల డబ్బులు కట్ అయ్యే విధంగా మీకు రీపేమెంట్ అనేది షెడ్యూల్ చేస్తారు. మరి ఎప్పుడైతే ఏ డేట్‌కైతే వీళ్ళు ఒకసారి ఫస్ట్ పేమెంట్ కట్ అవుతుందో అదే డేట్‌కే ఈ ఈఎంఐ అనేది ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది. సో, ఇది కూడా మనకు వేరీ గైస్. ఒక్కొక్క బ్యాంక్ అనేది ఒక రకంగా ఇక్కడ పేమెంట్ అనేది తీసుకుంటుంది. కొన్ని బ్యాంక్స్ 15థ్ కంటే ముందువి నెక్స్ట్ మంత్‌లో కట్టుకుంటాయి. కొన్ని బ్యాంక్స్ 28థ్ కంటే ముందు మీరు ఏమైనా తీసుకున్నట్టయితే అవి నెక్స్ట్ మంత్‌లోనే కట్టమని చెప్తాయి. కొన్ని బ్యాంక్స్ మాత్రమే దాని తర్వాత నెలలో మీరు కట్టండి అని చెప్పి మీకు చిన్న మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తాయి. ఇంకోటి మీరు పేమెంట్ చేసుకునేదానికి ముందే ఒక 3-4 డేస్ ముందే మీకు ఖచ్చితంగా మెయిల్ కానీ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా గానీ మీకు మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటారు వీళ్ళు. అంటే మీరు ఎంత పేమెంట్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ మీకు వచ్చింది ఈఎంఐ అనేది ఈజీగా వీళ్ళు ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. సో, తద్వారా మీరు ఆ డేట్ కంటే ముందు 1 ఆర్ 2 డేస్ ముందే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మెయింటైన్ చేసుకోండి. మనకు వస్తువు తీసుకునేటప్పుడు డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఎటువంటి డౌన్ పేమెంట్ కూడా ఇక్కడ తీసుకోరు. కానీ డ్యూ డేట్ వచ్చినటువంటి ఒక 2 రోజుల ముందే మీరు డబ్బులు మెయింటైన్ చేసుకున్నట్టయితే మీకు బెటర్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు పేమెంట్ అనేది ఎగ్జాక్ట్‌గా టైంకి కడుతున్నారు కాబట్టి సిబిల్ స్కోర్ కూడా మంచిగా మెయింటైన్ చేసుకునే అవకాశం మీకు కల్పిస్తుంది. మరి ఇప్పుడైతే ఒకసారి ప్రాసెస్ మీకు చూపిస్తాను లైవ్‌లో ఎలా మనకు డెబిట్ కార్డ్ ఈఎంఐ పనిచేస్తుందో అమెజాన్‌లో అని చెప్పి. మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా డెబిట్ కార్డ్ అయితే ఉంది. ఇక్కడ మీరు గమనించారంటే డెబిట్ అని ఉంది గైస్. మరి ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనం పేమెంట్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ దీనికి సంబంధించి మనం ఈఎంఐ ఆప్షన్ కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేసామంటే ఏదో ఒక ప్రోడక్ట్‌ని అయితే తీసుకుందాం. శాంపుల్ కోసం ఇక్కడ నేను వన్‌ప్లస్ మొబైల్ అయితే తీసుకున్నా 13R మొబైల్. మరి ఇది అమెజాన్ ప్రోడక్ట్ మనకి ఆల్‌మోస్ట్ 42,990 రూపీస్ అయితే ఉంది కదా! ఇక్కడ మనకి 7166 పర్ మంత్ 6 మంత్స్ అని కనబడుతుంది. ఇది నా దగ్గర ఉన్నటువంటి అమెజాన్ పే ఎస్ఎస్‌సి క్రెడిట్ కార్డ్ సంబంధించి. అలాగే సీ ఆల్ ఈఎంఐ ప్లాన్స్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనకి మొత్తం ఈఎంఐ ప్లాన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ పేమెంట్ తర్వాత వచ్చి ఈఎంఐ ప్లాన్స్ అని చెప్పి 2 రకాలుగా అయితే ఉంటాయి. ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి అన్ని కార్డ్స్ కనబడుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ అన్నీ కూడా. ఇంకా సీ-మోర్ మీద అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి కిందకి స్క్రోల్ చేస్తామంటే సీ ఆల్ ఈఎంఐ ప్లాన్స్. సో, ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి అమెజాన్ పే లేటర్ ద్వారా కూడా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ఈఎంఐ అలాగే అదర్ ఈఎంఐస్. సో, డెబిట్ కార్డ్ ఈఎంఐ మీద వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్. కంగ్రాచులేషన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫ్రమ్ బిలో బ్యాంక్స్. ఇక్కడ మీరు గమనించారంటే మనకి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదు. ప్రెజెంట్ ఇది ఓన్లీ ఈఎంఐ ఆప్షన్ ద్వారానే మనకి ఎనేబుల్ అయితే అయ్యింది. అంటే నో కాస్ట్ ఈఎంఐ కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకు ఆఫర్‌లు ఉన్నప్పుడు మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ మనకు ఎలిజిబుల్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ డెబిట్ కార్డ్‌కి మనం ఎలిజిబుల్ అయినట్టు. మరి ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈఎంఐ ప్లాన్స్. సో, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ ఇలా మనకి ఆల్‌మోస్ట్ 24 మంత్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంట్రెస్ట్ చూసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీరు 3 మంత్స్ తీసుకున్నట్టయితే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది. 6 మంత్స్‌కి, 9 మంత్స్‌కి ఎవ్రీ మంత్‌కి ఇంట్రెస్ట్ మనకి ఎంత చేసుకోవాలి. సో, ఓవరాల్‌గా మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తామనేది ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ కాస్ట్ మీరు ఎంత ఇక్కడ ఈఎంఐస్ పెంచుకుంటూ పోతారో అంత ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది గైస్. ఇక్కడ మీరు గమనించారంటే 2 ఇయర్స్ మనకు ఈఎంఐ ఇచ్చారు కదా! 43,000 మొబైల్ అనేది మనకి 50,000 మొబైల్ 50,000 అయితే పడిపోయింది. ఆల్‌మోస్ట్ 7,530 రూపీస్ ఎక్స్‌ట్రాగా పే చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసుకోండి ఎవ్రీ మంత్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 16% ఉంది. 16 ఇలా. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఏ మంత్ తీసుకున్నా కూడా మీరు 3 మంత్స్ స్టార్ట్ చేసుకొని 24 మంత్స్ ఈఎంఐలో మీరు ఏది తీసుకున్నా కూడా మనకి ఎగ్జాక్ట్‌గా 16% ఈఎంఐ అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. సో, ఇలా మీరు మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్‌ని ఇలా ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. సో, పర్చేజ్ చేసుకునే ప్రాసెస్ చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, బై నౌ మీద క్లిక్ చేద్దాం. బై నౌ మీద క్లిక్ చేసుకొని సో, కిందకి స్క్రోల్ చేసుకున్నామంటే పేమెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఎగ్జాక్ట్‌గా కనబడతాయి. ఇక్కడ మనకున్నటువంటి కార్డ్స్ అన్నీ అయిపోయిన తర్వాత
ఇంకా కిందకి వచ్చామంటే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కనబడుతుంది. సో ఈఎంఐలో వెళ్ళి సెలెక్ట్ ఈఎంఐ ఆప్షన్ కనబడుతుంది గైస్. ఇందులో మనకు ఆల్రెడీ డెబిట్ కార్డ్ మీరు సేవ్ చేసుకున్నట్టయితే కనబడుతుంది. నేను డెబిట్ కార్డ్స్ ఎక్కువగా సేవ్ చేసుకోను. ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నా. మరి యాడ్ ఏ న్యూ కార్డ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన యొక్క కార్డ్‌ని యాడ్ చేసుకోవాలి. సో కార్డ్ నెంబరు, ఎక్స్‌పైరీ డేటు, దీని తర్వాత మనకు డెబిట్ కార్డ్ సంబంధించి ₹1 కట్ అవుతుంది. అది వాలిడేషన్ గైస్. ఆ వాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత కార్డ్ సేవ్ చేసుకోవాలి. అప్పుడు మనకు చూపించేటువంటి 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 24 మంత్స్ మధ్యలో మనకు ఏదో ఒక ఆప్షన్ కనబడుతుంది. మనకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూపించట్లేదు ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి. సో ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది గైస్. సింపుల్‌గా మీరు కార్డ్ యాడ్ చేసుకోవాలి. మరి కార్డు మీరు ఎలిజిబులా కాదా అనేది ఆల్రెడీ మీకు చెప్పా కదా! మనం చిన్నగా ఒక మెసేజ్ చేయాల్సి ఉంటుంది. శాంపుల్ కోసం మీకు ఒకసారి చూపిస్తాను. గైస్ ఈ కార్డ్ ద్వారా మనం ఏదైనా వస్తువుని పర్చేజ్ చేయాలంటే ఫస్ట్ దీని ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి కదా! దీనికోసం ఒక మెసేజ్ అనేది సెండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించారంటే చూడండి ఇక్కడ 5676712 ఈ మెసేజ్‌కి అంటే ఈ నంబర్‌కి మనం మెసేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను సెండ్ చేశాను. సింపుల్‌గా మై హెచ్‌డిఎఫ్‌సి అని చెప్పి క్యాపిటల్ లెటర్‌లో సెండ్ చేశాను. ఒక్కొక్క బ్యాంక్ ఒక రకంగా అని చెప్పా కదా! నేను శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి జస్ట్ 422కి నేను మెసేజ్ చేశాను. అలాగే నాకు వెంటనే మెసేజ్ వచ్చింది. 422కి మెసేజ్ వచ్చింది. థాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అవర్ లోన్స్ అండ్ కార్డ్స్ వచ్చింది. యూ ఆర్ ప్రీ అప్రూవ్డ్ ఫర్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.5 lakhs అంటే 50,000 వరకు నేను ఈ కార్డ్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా 0923 లాస్ట్ 4 డిజిట్స్ కదా! ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి 0923 లాస్ట్ 4 డిజిట్స్. సో ఈ కార్డ్ ద్వారా నేను 50,000 వరకు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. మరి మనం ఆల్రెడీ బుక్ చేసుకోవాలనుకున్నటువంటి ఈ మొబైల్ ఉంది కదా! ఈ మొబైల్ సంబంధించి సింపుల్‌గా 43,000 అయితే ఉంది కదా గైస్! మరి దీని ద్వారా నేను ఈఎంఐ పద్ధతిలో డెబిట్ కార్డ్ ద్వారానే పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని తర్వాత పర్చేజ్ అనేది చేసుకోండి. సో ఇది గైస్ ప్రాసెస్ అనేది. మళ్ళీ దీంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ అయితే మీకు మిగిలాయి. అవేంటంటే ప్రాసెసింగ్ ఫీ గురించి మీకు చెప్పాల్సింది. ప్రాసెసింగ్ ఫీ అనేది ఆల్రెడీ మీరు చూసారు కదా! హెచ్‌డిఎఫ్‌సి అయితే మనకి ₹299 ప్లస్ జీఎస్టీ అయితే మనకి చార్జ్ చేస్తుంది. ఇక ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా మనకి చేస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్‌లో చూసారంటే ఎస్‌బీఐ బ్యాంక్‌లో మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐ చేసుకున్నారంటే మీకు 0 ఫీ అయితే పడుతుంది. మీరు కోటాక్ తీసుకున్నట్టయితే 99 ప్లస్ జీఎస్టీ చార్జెస్ పడతాయి. అదే ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ ఇండ్ తీసుకున్నారంటే అలాగే ఐడీఎఫ్‌సి బ్యాంక్ కూడా దీనికి 199 ప్లస్ జీఎస్టీ చార్జెస్ అప్లికబుల్ అవుతాయి. ఇక హెచ్‌డిఎఫ్‌సి మీకు ఆల్రెడీ చూసారు కదా! 299 ప్లస్ జీఎస్టీ చార్జ్ చేస్తుంది. ఇక ఫైనల్‌గా యాక్సిస్ బ్యాంక్ అయితే మీరు ఎంత ట్రాన్సాక్షన్ అయితే చేస్తారో దానిలో 1% వరకు ట్రాన్సాక్షన్ ఫీస్ అనేవి వీళ్ళు వసూలు చేస్తారు. ఇక వీటితో పాటు మీరు ఎన్నైతే మంత్స్ ఈఎంఐ కడుతూ ఉంటారో సపోజ్ మీ దగ్గర ఒక 6 మంత్స్ ఈఎంఐ పెట్టుకున్నారు. ఒక 2 మంత్స్‌కి మీరు ఈఎంఐ కట్టేసిన తర్వాత లేదంటే 3 మంత్స్ కట్టేసి ఇక రిమైనింగ్ 3 మంత్స్ ఒకటేసారి పేమెంట్ చేసుకోవాలి. అంటే ఫోర్స్ క్లోజ్ చేయాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు కూడా మనకు చార్జెస్ అయితే వీళ్ళు అప్లికబుల్ చేస్తారు. ఇది మినిమం 3% నుంచి స్టార్ట్ చేసుకొని 5% మధ్యలో అయితే మనకు ఫోర్స్ క్లోజ్ చార్జెస్ అప్లికబుల్ అవుతాయి. ఇది అన్ని బ్యాంక్స్‌కి అయితే వర్తిస్తుంది. ఇక దీంతో పాటు లేట్ పేమెంట్ చార్జెస్ లేదంటే బౌన్స్ చార్జెస్ కూడా ఉంటాయి గైస్. సో బౌన్సింగ్ చార్జెస్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి మీరు పేమెంట్ మిస్ చేస్తారంటే డైరెక్ట్‌గా ₹500 మినిమం చార్జెస్ మీకు పడతాయి. ఇక పేమెంట్ ఎంతైతే మీరు మిస్ చేశారు కదా! దానికి లేట్ పేమెంట్ చార్జెస్ కూడా ఎక్స్‌ట్రాగా పడతాయి. దానికి ఒక 100 నుంచి స్టార్ట్ చేసుకొని ₹1000 మధ్యలో ఈ చార్జెస్ అయితే మనకు అప్లికబుల్ అవుతాయి. దీంతో పాటు ఎక్స్‌ట్రాగా మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు చార్జ్ చేస్తారు. అంటే ఎంత అవుట్‌స్టాండింగ్ అమౌంట్ అయితే ఉంటుందో దాని మీద మళ్ళా సమ్ పర్సెంటేజ్ అమౌంట్‌తో మనకి ఇంట్రెస్ట్ అయితే చార్జ్ చేస్తారు. కాబట్టి లేట్ పేమెంట్ ఎప్పుడు చేయకండి. టైమ్‌లీ పేమెంట్ చేసుకుంటే లేదంటే చార్జెస్ మనకు వాచిపోతాయి. ఇక ఫైనల్‌గా ఎవరు ఎలిజిబుల్? ఎవరికి ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే సో మీ దగ్గర ప్రైవేట్ బ్యాంక్ అని లేదంటే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ అని ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ కొన్ని క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్టయితే సిబిల్ స్కోర్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క అకౌంట్ కొద్దిగా ఓల్డ్ అయితే బెటర్‌గా ఉంటుంది. ఇక దీంతో పాటు మీ యొక్క మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ లాంటివి కూడా బెటర్‌గా మెయింటైన్ చేసుకోవాలి. దాంతో పాటు ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నట్టే అకౌంట్‌లో మీరు ఎలిజిబుల్ అయినట్టే ఖచ్చితంగా మీకైతే డెబిట్ కార్డ్ ద్వారానే మీరు ఈఎంఐ పద్ధతిలో వస్తువులు కొనేటువంటి డెబిట్ కార్డ్ ఈఎంఐ మీకు ఈజీగా వచ్చేస్తుంది గైస్. సో ఓవరాల్‌గా ఇది వీడియో. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మనం అమెజాన్‌లో ఎటువంటి వస్తువులు పర్చేజ్ చేసుకోవాలి, ఎలా ఈ పద్ధతి ఉంటుందని చెప్పి. మరి ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ ఉంటైతే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.